వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చింది మార్కాపురం నుంచి తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లోనే ఇది రాశారు, ఇది చెప్పారు. వాళ్ళు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఈ మనిషిని అప్పగించిన తర్వాత, అంటే సాయికృష్ణను అప్పగించిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారని కూడా రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు చెప్పారు. మరి టాస్క్ ఫోర్స్ పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? మరి టాస్క్ ఫోర్స్ పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? మరి ఇది జరిగింది ఎప్పుడు? మే 6వ తారీఖున. మరి ఇది జరిగింది మే 6వ తారీఖున. ఇది జరిగితే సాయికృష్ణ తల్లి మే 28న సాయికృష్ణ తల్లి మే 28న రాత్రి 7:26 ఇదే విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ, ఇదిగోండి కాపీ కూడా, అర్జీ కాపీ, టైమింగ్ కూడా రాసింది చూడండి దాంట్లో. సాయికృష్ణ తల్లి ఇదే సిపికి మే 28న రాత్రి 7:26 విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశపెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోమని అడిగితే ఇదే సిపి పట్టించుకోలేదు. ఇదే సిపి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్న టాస్క్ ఫోర్సు ఈ పిల్లాడిని తీసుకొస్తారు. మే 6వ తారీఖున కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్కి అప్పచెప్తారు. అప్పచెప్పిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకుంటారు. టాస్క్ ఫోర్స్ అన్నది సిపి అధీనంలో పనిచేస్తుంది. అదే సిపికే సాయికృష్ణ తల్లి మళ్ళీ మే 28వ తారీఖున, మే 6వ తారీఖున జరిగితే మే 28వ తారీఖున సాయికృష్ణ తల్లి అదే సిపికే అర్జీ పెట్టుకుంటే, ఇవన్నీ కూడా డౌట్స్ రేస్ చేస్తూ అర్జీ పెట్టుకుంటే కూడా సిపి పట్టించుకునే పరిస్థితి లేదు. తర్వాత సాయికృష్ణ బంధువులు, దీని తర్వాత మళ్ళీ సాయికృష్ణ బంధువులు డీజీపీ గారికి కూడా చెప్పినారు. డీజీపీ గారిని కూడా అప్రోచ్ అయ్యి డీజీపీకి కూడా చెప్పినా ఆయన పట్టించుకోలేదు. మరి రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయి అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా? సిఐని సిపి కాపాడుతాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్తో పని చేయిస్తాడు తనే కాబట్టి సిఐని సిపి కాపాడుతాడు, సిపిని డీజీపీ కాపాడుతాడు, డీజీపీని చంద్రబాబు కాపాడుతాడు. ఇవన్నీ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సాక్ష్యాలు. కుప్పకూలిన పోలీస్ వ్యవస్థ, దిగజారిపోయిన పోలీస్ వ్యవస్థకు అద్దం పడతా ఉన్నాయి. మరో ఘటన దీనికి కనెక్టెడే, దీనికి రిలేటెడే. మరో ఘటన, దళిత యువకుడు క్రాంతి కుమార్ వీడియో. దళిత యువకుడు క్రాంతి కుమార్ మరణ వాంగ్మూలం ఇస్తూ సోషల్ మీడియాలో తాను మాట్లాడి ఆత్మహత్య చేసుకున్న వీడియో వైరల్ అవుతా ఉంది.
అయినా తన చావుకు కారణం ఆ వీడియోలో తను మాట్లాడుతూ, క్రాంతి కుమార్ మాట్లాడుతూ, ఆ పిల్లాడు మాట్లాడుతూ తన చావుకు కారణం ఇదే పోలీస్ స్టేషన్, ఇదే సిఐ పేరు చెప్పి మరణ వాంగ్మూలం ఇస్తూ తను ఆత్మహత్య చేసుకుని ఆ వీడియో వైరల్ అవుతా ఉన్నా కూడా ఇదే సిపి పరిధిలోకే వస్తుంది. ఇదే సిపి పరిధి. ఏం చేస్తున్నాడు? ఏం చేయరు. డీజీపీ ఏం చేస్తా ఉన్నాడు? ఏం చేయడు. మరి క్రాంతి కుమార్ మరణ వాంగ్మూలానికి విలువ లేదా? మరి ఆ పిల్లాడి మరణ వాంగ్మూలానికి విలువ లేదా? మరి ఓ తల్లి పెట్టుకున్న అర్జీకి విలువ లేదా? తన కొడుకు కోసం సాయికృష్ణ తల్లి వేదన పడుతూ రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ అర్జీలు పెట్టుకున్న దానికి విలువ లేదు. ఓ యంగ్స్టర్ చనిపోతూ ఆత్మహత్య చేసుకుంటూ మరణ వాంగ్మూలం ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయినా కూడా ఆ మరణ వాంగ్మూలానికి విలువ లేదు. నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన ఇదే సిపిని, నేరాన్ని కప్పిపెట్టి 46 రోజులు పట్టింది. జగన్ పోతే కానీ, జగన్ పోయిన 4 రోజులకు కానీ అరెస్టులు కాల. ఆ అరెస్టులలో కూడా చిన్నోళ్ళను పెద్దోళ్ళని విడిచిపెట్టి, అంటే నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన సిపిని, డీజీపీని, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు బాధ్యుల్ని చేయడం లేదని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సిఐని కాపాడుతూ ఉన్నాడు సిపి, సిపిని కాపాడుతూ ఉన్నాడు డీజీపీని కాపాడుతూ ఉన్నాడు చంద్రబాబు గారు. మరి వీళ్ళందరినీ ఎందుకు బాధ్యులను చేయడం లేదని అడుగుతా ఉన్నా. ఇందులో చంద్రబాబుకున్న ఇంట్రెస్ట్ ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇంతగా బరి తెగించి పై అధికారులందరినీ ఇంతగా కాపాడుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్ట్ ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఏ పొలిటికల్ ప్రయోజనాలను ఆశించి ఈ కేసును కవరప్ చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. ఎప్పుడు ఈ ఘటనలు జరిగాయి, ఎన్ని రోజుల తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు రియాక్ట్ కాక తప్పలేదు? అసలు ఈ ఘటన గన ఇంత పెద్దది కాకపోయిందంటే, జగన్ కూడా పోకపోయిందంటే అసలు ఇన్సిడెంటే లేదు, కవరప్పు. సాయికృష్ణ ఇన్సిడెంటు లేదు, ఆ తల్లి ఆవేదన ఇన్సిడెంటు ఉండదు. ఇంకో పిల్లాడు క్రాంతి కుమార్ ఇన్సిడెంటు లేదు. తన ఆత్మహత్య సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్న మరణ వాంగ్మూలము ఏమీ లేవు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇది ఇంకా ఆశ్చర్యం. కాన్స్పిరసీ అనేది ఎంత లోతుగా ఉంది అని చెప్పడానికి
ఇంకొక ఉదాహరణ, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళు రాసుకొచ్చినారు, మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు వీడియో క్లిప్పింగ్ లేదంట, వీడియో ఫుటేజ్ లేదంట అని వాళ్ళ మొదట ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో రాసినారు. మళ్ళీ మధ్యలో 2 కానిస్టేబుల్ ఏదో అరెస్ట్ చేసినట్టున్నారు నిన్నేదో. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లు ఏమో రాసినా తెలుసా, 18 నెలలుగా సీసీ కెమెరాల ఫుటేజ్ తొలగించినట్టు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. అంటే ఎన్ని మర్డర్లు జరిగినాయో ఈ 18 నెలల్లో. పద్దెనిమిది నెలలుగా లేదంట. ఇది ఎలా సాధ్యమని అడుగుతా ఉన్నాను. ఇక విజయవాడ ఈ సోకాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్, సోకాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో డీజీపీ ఆఫీస్ ఇక్కడే, సిపి ఆఫీస్ ఇక్కడే, చంద్రబాబు నాయుడు ఉండేది ఇక్కడే, హోమ్ మినిస్టర్ ఆఫీస్ ఇక్కడే. వీళ్ళందరి కళ్ళ ముందే ఏ రకంగా నీకు పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ లేకుండా ఎట్టబోతుంది? ఎవరికి నచ్చినట్లు వాళ్ళు డిలీట్ చేయడం కుదురుతుందా? ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు డిలీట్ చేసుకుంటూ పోవడం కుదురుతుందా? మరి ఎందుకు పెట్టడం? ఎందుకు మీ ఇష్టమైనటువంటి మీరు డిలీట్ చేసుకుంటా ఉన్నప్పుడు? మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? హైకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? పోనీ ఇక్కడ డిలీట్ చేస్తే, పోనీ పోలీస్ స్టేషన్లో ఇక్కడ డిలీట్ చేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? ఒక చోట డిలీట్ చేస్తే రెండో చోట ఎక్కడ ఉండదా? పోలీస్ స్టేషన్లో డిలీట్ చేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? వీడియో ఫుటేజ్ ఏమైంది? సిపి ఆఫీస్లో దీనికి సంబంధించిన ఫుటేజ్ ఏమైంది? డీజీపీ ఆఫీస్లో దీనికి సంబంధించిన ఫుటేజ్ ఏమైంది? పోలీస్ వ్యవస్థను నిజంగా ఎలా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి ఇంకొక అడుగు ముందుకేద్దాం. స్టేషన్లో ఫుటేజ్ లేదంటున్నారు. కొన్ని విజయవాడ నగరంలోని బస్ స్టాండు, విజయవాడ నగరంలోని రైల్వే స్టేషన్లు, విజయవాడ నగరంలోని రోడ్ జంక్షన్స్, విజయవాడ నగరంలోని పబ్లిక్ ప్లేసులు, వీటిలో ఉన్న వీడియో ఫుటేజ్ ఏమైంది? వీటిలో ఉన్న కెమెరాల ద్వారా ఈ శవాన్ని, మృతదేహాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్లారు అన్నది కనుక్కోవచ్చు కదా. ఎక్కడికి తీసుకెళ్లారో కనుక్కోవచ్చు కదా. కానీ సిట్ ఈ దిశగా ఎందుకు పనిచేయలేదు అని అడుగుతా ఉన్నా. ఆ మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు అనేది ఈ కెమెరాల ద్వారా కూడా కనుక్కోవచ్చు కదా. ఎందుకు సిట్ ఈ దిశగా అడుగులు వేయలేదని అడుగుతా ఉన్నా. మేట్రిక్స్ సిస్టమ్ క్లౌడ్ సర్వర్లలో, ఈ మేట్రిక్స్ సిస్టమ్ క్లౌడ్ సర్వర్లలో 90 రోజుల వరకు ఫుటేజ్ ఉంటుందని తెలిసిన వాటిని సిట్ ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు అని అడుగుతా ఉన్నా. ఇంకా ఒక అడుగు ముందుకు ఏమంటారా? ఇంకా ఆశ్చర్యం కలిగిస్తాయి. సిఐతో పాటు సంబంధిత పోలీస్ బాసులు ఫోన్లు, మెసేజ్లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఇవి పరిశీలించే కార్యక్రమం ఎవరైనా చేయాలనా లేదా? ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ కానిస్టేబుల్ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు ఫోన్లు నాగ్పూర్లో అమ్మినారంట.
ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ ఫోను నాగ్పూర్లో వాళ్ళు అమ్మినారంట. అసలు ఏమిది? మనిషిని చంపేసినారు, శవాన్ని కనపడకుండా చేసేసినారు, వీడియో ఫుటేజ్ లేదు, మాయం చేసినారు. ఫోన్లు నాగపూర్లో అమ్మినారంట. నిజంగా ఈ ఘటన ఎలాంటి ఘటన అంటే నిజంగా ఎంటికలు లేస్తూనే పడతాయి. అంటే ఒక సామాన్యుని పరిస్థితి ఏమిటి అసలు ఈ విజయవాడలో హెడ్ క్వార్టర్స్లో? ఇది మాదిరిగా సామాన్యుని పరిస్థితి హెడ్ క్వార్టర్స్లోనే ఈ మాదిరిగా ఉంటే ఇంకా రాష్ట్రంలో ఇంకా మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? హ్యూమన్ రైట్స్ అనేటికి ఎక్కడన్నా వాల్యూ ఉందా? చంద్రబాబు గారి పాలనలో ఇలా వ్యవస్థలు వాటికి బాధ్యత వహిస్తున్న వాళ్ళు ఈ మాదిరిగా కుమ్మక్కవడం కొత్త ఏం కాదు. ఈ 2 ఏళ్లలో చూస్తే ఇదే కనిపిస్తుంది. ఈ ఒక్క కేసే కాదు, ఇట్లాంటి శతకోటి ఉదాహరణలు ఇవ్వచ్చు. సీసీ ఫుటేజ్ మాయం సహా ఆధారాలు నాశనం చేయడం, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం, తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేయడం, న్యాయస్థానాలను పక్కదోవ పట్టించడం,